గుంటూరు సిఐడి ఆఫీస్కు ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. 4 రోజుల క్రితం గుంటూరు సిఐడి అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని అన్నారు. గతంలో టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడిలో తనను 127వ నిందితుడిగా చేర్చారని ఆళ్ల తెలిపారు. లాయర్లతో కలిసి సిఐడి ఆఫీస్కు వెళ్లారని, సుమారు 2 గంటల పాటు అధికారులు తనను విచారించారని ఆళ్లనాని పేర్కొన్నారు. సంవత్సరంలో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడికి సంబంధించి దానిలో నా పాత్ర కూడా ఉంది అని చెప్పి గుంటూరు సిఐడి వాళ్ళు సుమారు 4-5 రోజుల క్రితం నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో నన్ను 127వ ముద్దాయిగా చేరుస్తూ విచారణకి ఈ రోజున అంటే మే 31వ తారీఖున హాజరుగమ్మని చెప్పిన దాని మీద ఈ రోజున నేను నా న్యాయవాదులతో కలిసి ఈ రోజున గుంటూరు సిఐడి ఆఫీసు రావడం జరిగింది. సుమారు 1.5-2 గంటలు వాళ్ళు నన్ను విచారించడం జరిగింది. జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా నేను సిఐడి వారి నోటీసు తీసుకొని వెళ్ళాను. ఆ రోజున నేను లేను, అసలు నాకు తెలియదు ఈ విషయం గురించి కూడా. ఎప్పట్లాగనే నేను ఆ రోజున కూడా ఆ దాడి జరిగినటువంటి రోజున నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను, నా పొలంలో ఉన్నాను, కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని చెప్పాను నేను వాళ్ళకి. వాళ్ళు అడిగిన మిగతా ప్రశ్నలన్నిటికీ కూడా నేను పూర్తిగా నాకు తెలిసినంత వాటికి నేను సమాధానం ఇవ్వడం జరిగింది. అసలు నాకు నోటీస్ ఇవ్వటం అని అంటేనే ఎంత దారుణమో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా అందరినీ కూడా.